ఎందుకంటే ఆయన కలిగించే ఉన్నతమైన కార్యాలు ఈ లోకములో ఎన్నో ఉన్నాయి. మనుషులమైన మనము తెలుసుకోవాలి. ఎందుకు నేను ఈ ఉదయకాలము ఆ మాట చెప్తున్నానంటే, బైబిల్‌ను వాగ్దానములను ఆధారం చేసుకొని ప్రభువు వచ్చు వరకు ఈ యొక్క నూతన పరిచే కార్యాలు జరుగుతాయి. ప్రపంచంలో జీవము కలిగిన దేవుని కార్యములు మనము తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకు అనగా ప్రభువైన దేవుడు మనందరి విషయంలో ఒక ఏర్పాటు నియమిస్తూ ఉన్నాడు. తన నామాన్ని బట్టి తన యొక్క సజీవమైన దేవుడని తెలుసుకొని ఆయన వంటి వారెవరు లేరని, మరియు ఆయన కార్యములు ఉన్నతమైనవని, ఆ ఉన్నతమైన కార్యములలో దేవుని పాత్ర ఉంటుంది, ఉంటది అని మనం ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉండాలి. ఇక్కడ ఒక జనాంగమునకు దేవుడు ఇచ్చిన వాగ్దానమును మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండములో ఈ యెహోవా అనే నామము ప్రజలను నూతన పరిచేదిగా ఉంటుంది. ప్రజలను విడుదల కలిగించేదిగా ఉంటుంది. ప్రజలకు చైతన్యము తెచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం మనమందరం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, నేను మిమ్ములను నాకు ప్రజలుగా ఏర్పాటు చేసుకుంటున్నాను. ఎంత మంచి మాట చూడండి. ప్రజలుగా ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా గొప్ప సంగతి. ఈ లోకంలో మనము దేవునికి ఆయన కృపను బట్టి మనమందరం కూడా ఆయన ప్రజలుగా ఉన్నాం. ఇశ్రాయేలీయులు నిజం చెప్పాలంటే బరువుల కింద ఉన్నారు, దాసత్వంలో ఉన్నారు. మరియు ఎవరు విడిపించరానటువంటి గొప్ప రాజ్యం కింద ఉన్నారు. ఆనాటి నాగరికతలో మనం భౌగోళికంగా చూసుకుంటే ఐగుప్తీయు రాజులు చాలా బలము కలిగిన వారు, ఇనుప రథములు కలిగిన వారు, గుర్రములను అశ్వములను కలిగిన వారు. వారి చేతిలో నుంచి సామాన్యుడు బయటికి రావాలంటే చాలా కష్టం. అలాంటి కుటుంబాలు 6 లక్షలు ఇటుకలు చేస్తూ బానిసత్వంలో ఉంటూ చాలా విషయాల్లో వాళ్ళు ఒక రకంగా బాండెడ్ లేబర్‌గా ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు తన వాగ్దానాన్ని నూతనపరుస్తూ, మిమ్ములను నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఐగుప్తీయుల బరువుల క్రింది నుంచి మిమ్మల్ని విడుదల చేస్తాను. మీరు నా ప్రజలు అని మనుషులు తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి ఇక్కడ? నమ్మిన మనము తెలుసుకోవాలి. మనను చూసిన మనుషులు తెలుసుకోవాలి. ఎందుకు అనగా దేవుడు సజీవము కలిగిన వాడు. ఆయన ఇశ్రాయేలీయులను వంశములలో నుంచి లెక్కింపజాలని వారుగా చేశాడు. వారిని ఎక్కడ చూశాడు? కొండలలో, లోయలలో మరియు ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ఐగుప్తు ఆ దేశములో చూశాడు. చూసి మోషేను నాయకునిగా ఎన్నుకొని ముందుకు రమ్మంటున్నాడు. తన కార్యాలు ఈ దినాలలో మనం చాలామంది తెలుసుకోవడం లేదు. చాలామంది తెలుసుకొని కూడా విశ్వసించడం లేదు. విశ్వసించి కూడా కార్యరూపము దాల్చని క్రియలే చేస్తున్నారు. కార్యరూపము జరిగే క్రియలను మనం చేయాలి. కార్యరూపము జరగకుంటే దేవుడు ఉన్నతమైన వాడని, ఆయన అధికారం కలిగిన వాడని మనుషులు నమ్మరు. ఇవాళ భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. సహవాసములలో, సంఘాలలో మరియు కూడికలలో, వ్యక్తిగత సాక్ష్యములో అనేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని మనుషులు తెలుసుకుంటున్నారు. తెలుసుకుంటున్నందువలనే వారికి ఒక ద్వేషం వస్తుంది. తెలుసుకుంటున్నందువలనే వారు క్రైస్తవులంటే ఇష్టపడడం లేదు. తెలుసుకుంటున్నందువలనే దానిని ఈ లోకముల నుంచి తీసివేయాలనుకుంటున్నారు. కానీ తీసివేయలేరు. ఎందుకంటే ఆయన కార్యములను నూతన పరిచే దేవుడు. సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములను నూతన పరచుమనే వాక్యం ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలీయులను దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకునడమే కాదు, సంఖ్యాకాండము 23:9 వచనంలో చూస్తే వారు లెక్కించబడుదురు అని ఉన్నది బైబిల్‌లో. వారు అక్కడి నుంచి లెక్కించబడి తోలుకొని వచ్చాడు దేవుడు. అందుకనే 6 లక్షల కుటుంబాలని బైబిల్‌లో రాయబడ్డది. కాబట్టి ఇవాళ ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను కూడా మన దేవుని వంటి వాడెవడు లేడని మనం సాక్ష్యం ఇవ్వాలి. మన దేవుని వంటి వాడెవడు లేడు. మన దేవుడు సజీవుడు. ఆయన మృతులకును
సజీవులకును దేవుడై ఉన్నాడు. వాళ్ళ విశ్వాసులమైన మనము ఎందుకు రక్షించబడుతున్నాము? ఎందుకు ఈ లోకంలో రక్షణ కార్యములలో పాల్గొని అనేకులకు మనం మాదిరిగా ఉంటున్నాము అంటే, సజీవం కలిగిన దేవుని దేవుడు మన తెలుసుకోవాలి. తోటివారు తెలుసుగా ఇశ్రాయేలు నిలిచి ఇవాళ ప్రపంచానికి ఒక సవాలుగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేశం తిరుగుచున్న ప్రపంచ చిత్రపటములో అమెరికాలు గాని, దేవుని జనాంగమైన ఇశ్రాయేలీల వైపు చూస్తూ ఉన్నాయి. తీవ్రవాదులు, అదేవిధంగా ఉగ్రవాదులు ఇశ్రాయేలీలు నాశనం చేయాలని చూస్తూ ఉన్నాయి. ఎందుకు అనగా వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సజీవం కలిగిన దేవుడు వారికి తోడై ఉన్నాడు. విచిత్రం ఏమిటంటే ఇక్కడ యేసు ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. యేసు ప్రభువులో తండ్రి అయిన యెహోవా ఇద్దరూ ఒకటే. చాలా మందికి ఈ విషయం తెలియదు. తెలుసుకోవాలని నేను ఈరోజు వాక్యాన్ని ముందుకు తీసుకొస్తున్నాను. చాలా మందికి ఈ విషయాలు తెలియవు. అక్కడ నిర్గమాకాండము మరి 8వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఒక గొప్ప సంగతి. ఫరో అక్కడ పిలిపించాడు మోషేను. ఫరో దేవుని ఎరుగని వాడు, ఎవరికీ లొంగని వాడు, ధైర్యవంతుడు పిలిపించాడు. పిలిపించి ఏమంటున్నాడంటే, అందుకతడు మా దేవుడైన యెహోవా వంటి వాడెవడు లేడు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అప్పుడు కప్పలొచ్చినాయి. అక్కడేమొచ్చినాయి? కప్ప తెగుళ్ళొచ్చినాయి. ఆ కప్పలు చూసి చాలా విసుగు చెందాడు ఫరో. నీళ్ళలో కప్పలే, డైనింగ్ టేబుల్ మీద కప్పలే, బెడ్‌రూమ్‌లో కప్పలే. ఏందిరా ఇంత విచిత్రమైన కంప చేసి పెట్టే ఈ మోషే, ఎవడు ఈ మోసగాడు అని చెప్పి పిలిపించినాడు. పిలిపించి అడిగినాడు. అడిగితే అప్పుడు మోషే సెలవిస్తున్న మాట ఏమిటంటే, అయ్యా! మా దేవుని వంటి వాడు ఈ లోకంలో ఎవడు లేడు. ఇప్పటికీ సమాజంలో, సంఘాలలో మరి ఏంటి అలజడి సృష్టిస్తున్నటువంటి జనాంగము తెలుసుకోవాలి. రంగురంగుల వస్త్రాలు ధరించిన జనాలు తెలుసుకోవాలి. మన దేవుని వంటి వాడెవడూ లేడు. మనం ఆరాధన చేస్తూ ఉండగా భూమి కంపిస్తుంది. మనం ఆరాధన చేస్తూ ఉండగా దేవుని మహిమ దిగి వస్తుంది. మన ఆత్మలను ప్రభువు కొరకు ఎన్నుకున్నాడని మన సహవాస కూడికలు, మన ప్రార్థనలు ఉదయకాలం చేసే ప్రతి ప్రార్థన దీవెనకరంగా మారబోతుందని ప్రజలు తెలుసుకోవాలి. ముఖ్యంగా మన క్రైస్తవ జనాలు గూడా తెలుసుకోవాలి. సజీవము కలిగిన దేవుడు మృతులకును మరియు సజీవులకును దేవుడైన దేవుడు. ఆయన మృత్యుంజయుడై ఉన్నాడు. ఆయన గురించి అక్కడ ఫరో తెలుసుకున్నాడు. తెలుసుకొని 8వ అధ్యాయం వచ్చే వరకల్లా తాను ప్రజలందరినీ పంపించేశాడు ప్రియులారా. చాలా చాలా బేరమాడాడు మోషేతో. ఏమని బేరమాడాడు? అయ్యా మీరు పశువులను ఇక్కడనే పెట్టండి. పురుషులు మాత్రం వెళ్ళండి. స్త్రీలను ఇక్కడనే పెట్టండి. తర్వాత మరి మీరు ఒకటే దినములో తిరిగి రావాలని. తర్వాత ఆఖరికి ఆయన అందరిని పంపించినట్లుగా మనం బైబిల్‌లో చూస్తున్నాం. అందరిని విడుదల చేసినాడు. ఇవాళ యేసుక్రీస్తు ప్రభువు గూడా తాను సృష్టికర్త అయి ఉండి, ఆయన ప్రజలందరి పాపములను విడుదల చేయాలని ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పి 2:8లో చూసినప్పుడు, మరణము పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడై, రక్తము కార్చి, ప్రజలను విమోచించి, ఆ ప్రజల కార్యాలలో నేనున్నాను అని రుజువు చేస్తూ ఉన్నాడు. ప్రజల కార్యాలలో ఎవరున్నారు? సజీవుడైన దేవుడు ఉన్నాడు. కాబట్టి మనుషులందరూ మన కార్యములను చూసి, మన సాక్ష్యమును చూసి, మన ప్రార్థనా జీవితము చూసి, మన యందు, మన బ్రతుకు జీవితంలో జరిగే పనుల యందు మన దేవుడు ఉన్నాడని మనం ఎల్లప్పుడూ తెలుసుకొనవలసిన వారమై ఉన్నాం. ఇక రెండో తరానికొస్తే యెహోషువ 3వ అధ్యాయం 10వ వచనంలో చూచినప్పుడు, యెహోషువ నాయకత్వంలో ప్రజలందరూ కూడా మోషే చనిపోయిన తరువాత ప్రజలందరూ కూడా మరి ఆయన నాయకత్వంలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ప్రాంతం యెరికో పట్టణ ప్రాంతం అంతా కూడా వారిని గమనిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు యెరికో దాటినారు. యోర్దాను నది అడ్డం వచ్చింది వాళ్ళకు. ఏమొచ్చింది? యోర్దాను నది అడ్డం వచ్చింది. ఆటంకాలు. ప్రయాణానికి ఆటంకాలు. ఇవాళ బ్రతుకు జీవితంలో ప్రార్థన చేస్తామంటే ఆటంకం. వాక్యం చెప్పుదామంటే ఆటంకం. అదేవిధంగా సంఘానికి వెళితే కొట్లాటల ఆటంకాలు. అదేవిధంగా సహవాసానికి వెళితే నెమ్మది లేని వాక్య వెదజల్లడం ఉంటుంది. నెమ్మది లేని వాక్యాలు చెప్తా ఉన్నారు కాపరులు గూడా ఇవాళ. ఎందుకు చెప్తున్నారంటే, వారు దేవుని ఇంకా తెలుసుకోలేరు. నేనంటున్నాను దేవుని తెలుసుకొని, దేవుని వాగ్దానాలు నూతన పరుస్తూ ఉన్నాడని, దేవుడు మన యందు ఉండి పనులు చేస్తూ ఉన్నాడని మనం తెలుసుకోవాలి. అప్పుడు మోషే అన్నాడు, యెహోషువ అన్నాడు, మీరేం భయపడకండి. దేవుని మందసం ఉన్నది మన మధ్యలో. ఆ మందసాన్ని ఎత్తుకొని
మీరందరూ ఆ యొర్దాను నీటిలో నిలబడండి. నీటికి ఎదురుగా నిలబడండి. నీరు పొర్లి పొర్లి వస్తుంది గదా! ఆ పొర్లి పొర్లి వచ్చే నీటిలో మీరు మందసాన్ని పట్టుకోనండి. ఆ మందసంలో ఎవరున్నారంటే జీవము కలిగిన దేవుడు మందసమునకు గుర్తుగా ఉంటూ ఉన్నాడు. సజీవులకు, మృతులకు కర్త అయిన దేవుడు. ఆయన ఆటంకాలను ఎదుర్కొనే దేవుడు. ఆ ఆటంకాలకు ఎదురుగా నిలబడ్డాడు. మందస్సములో దేవుడున్నాడు. ఇలా మందస్సము ఎవరయ్యా అంటే ప్రకటన గ్రంథంలో అంటుంది. ఆ మందస్సము క్రీస్తు. ఆ మందస్సము నీ హృదయంలో ఉంటే నీకు దుఃఖము ఉండదు, బాధ ఉండదు. ఆ మందస్సము నీ హృదయంలో ఉంటే నీకు ఆటంకము ఉండదు. ఆ మందస్సము నీ హృదయంలో ఉంటే నీవు దేవుని పనిని ఎట్లా చేస్తావు? యథార్థముగా చేస్తావు. మనం యథార్థపరులమై దేవుని పనిని చేయడానికి పూనుకున్నాం. మనం యథార్థపరులమై ప్రార్థన చేయడానికి పూనుకున్నాం. మనం యథార్థపరులమై మిషన్ యొక్క ఆస్తులను కాపాడాలని కూడుకున్నాం. మనము దేవుని యొక్క కృపలో యథార్థముగా యాజకుల వలె నిలబడాలి. మందసాన్ని మోస్తున్న యాజకులు ఆ యెహోషువ 3 అధ్యాయం 10 వచనంలో చివరకల్లా నిలబడ్డారు. నీళ్ళు ఆగిపోయినాయి. ఎంతవరకు ఆగిపోయినాయి? అరికాళ్ళ మట్టుకే ఉన్నాయి. ఆ పొర్లి పారే గొప్పదైన ఎత్తు కలిగినట్టు ఆ వరదంతా అణిగిపోయి, అణిగిపోయి, అణిగిపోయి అరికాళ్ళ మట్టుకు నీళ్ళాగిపోయినాయి. మహా భూకంపములను, మహా జలప్రళయములను ఆపగలిగిన దేవుడు మన దేవుడు. ఎందుకంటే వారి మధ్యలో మందసం ఉన్నది. ఇవాళ మందసంగా ఉన్న క్రీస్తు మన సహవాసంలో, మన సంఘాలలో, మన కార్యాలలో ఉంటూ ఉన్నాడు. అప్పుడు చెప్పాడు యెహోషువ, వెళ్ళండి. మీరందరూ ఇక నుంచి ఈ నది దాటి యొర్దాను నది దాటి వెళ్ళండి అని అందరిని మరి నడిపించే వరకు యాజకులు మందసాన్ని మోస్తూనే ఉన్నారు. ఇవాళ పరిచర్య చేస్తున్న మనము సజీవము కలిగిన దేవుని క్రీస్తును మనం మోస్తూనే ఉండాలి. ఎంతవరకు మోయాలి విశ్వాసి అంటే మరణము పొందినంతగా విధేయత చూపిన యేసును మాదిరిగా ఉంచుకొని మోయాలి. యోహాను సువార్త 15 అధ్యాయం 10 వచనంలో చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలను గైకొని, ఆయన మాటలు విని, ఆయన చిత్త ప్రకారం మనం చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మన కార్యాలలో ఉండి మనుషులు తెలుసుకునేటట్లుగా ఆయన తన యొక్క ఉనికిని చాటుకుంటున్నాడు. ద గాడ్స్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద విట్‌నెస్ ఆఫ్ క్రిస్టియానిటీ అనగా క్రైస్తవ సాక్ష్యములో ఈ సజీవుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. వారి పనుల యందు యేసుక్రీస్తు ఉన్నాడని మనము ఈ దినాలలో రుజువు చేయవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. అందుకనే ఇవాళ దేవుడు మనకు ఒక గొప్ప పనిని అప్పగించాడు. ఆ పని ఏమిటంటే మిషనరీ ఆస్తులను కాపాడడం. మెనోనైట్ పూర్వ వైభవాన్ని తీసుకురావడం. ఈ పనుల యందు దేవుడు మనతో ఉన్నాడు. ఉన్నాడు అంటే నీవు తప్పకుండగా బలిపీఠం మీద నిప్పును వెలిగిస్తావు. ఆహ్, ఆ యొక్క పడిపోయిన స్థలాలలో నీవు దేవుని ఆరాధన చూస్తావు. పడిపోయిన స్థలాలన్నీ కట్టబడటం చూస్తావు. మొదటి రాజులు 18 అధ్యాయం 37 వచనంలో చెప్పినట్లు మనుషులు, ప్రవక్తలు, ప్రవక్తలు దేవుని తెలుసుకునేటట్లుగా ఏలీయా గొప్పగా ప్రార్థన చేశాడు. ఏమిటి ఆ ప్రార్థన అంటే, అయ్యా! నీవు గొప్ప దేవుడవని ప్రజలు తెలుసుకున్నట్లు, అయ్యా! ఈ ప్రజలందరూ తెలుసుకొని నిన్ను నమ్మునట్లుగా ఈ బలిపీఠం కట్టాను. ఈ బలిపీఠం మీద రాళ్ళు పేల్చాను. ఈ బలిపీఠం చుట్టూ నాయన గొప్పగా కట్టెలు పేల్చాను. ఈ బలిపీఠం మీద తండ్రి ఒక గొప్పనైన బలిని అర్పించి, ఆ మాంసాన్ని అక్కడ ఉంచాను. అయ్యా! ఆకాశము నుండి నీవు ఆ యొక్క నిప్పును తీసుకొని రా. ఎంత మంచి మాటలండి. మనుషులు తెలుసుకోవాలి దేవుని కార్యాలు అంటే ప్రార్థన అనే నిప్పును కోరినాడు దేవుణ్ణి. ఆ నిప్పు, ఆత్మ యొక్క నిప్పు వచ్చి ఆ బలిపీఠమును కాల్చివేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దే యాక్సెప్టెడ్ లివింగ్ గాడ్. ఆలు ఈ యొక్క సజీవుడైన దేవుడు నిజమని ఒప్పుకున్నారు. ఫరో ఎంత కఠినస్తుడైనప్పటికిని, ఎన్ని ఇనుప రథములు కలిగిన అధికారం కలిగినప్పటికిని, ప్రజల యొక్క ఏర్పాటు చేసుకున్న దేవుడు గొప్పవాడని వారిని అరణ్యముల నుంచి బయటికి పంపించాడు. యెహోషువ నాయకత్వంలో వచ్చిన వరద నీటిని, యొర్దాను వరద నీటిని ఆగిపోయేటట్లుగా చేశాడు దేవుని మందసముగా ఉండి. ఇవాళ యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా చెప్తూ ఉన్నాడు. ఆయన నీకిచ్చిన అధికారాన్ని బట్టి నీవు ఈ లోకములో తన కార్యములలో, నీ కార్యములలో నీ దేవుడు ఉన్నాడని రుజువు పరచాలి. నీవు చేసే పనుల యందు నీ దేవుడు ఉన్నాడని రుజువుపరచాలి. ఎందుకొరకంటే ఆయన సనిగిన, గునిగిన దేవుడై ఉన్నాడు. నీవు సనిగిన, నీవు గునిగిన, నీవు ఎన్ని నిందలు పెట్టినా ఆయన దేవుడై ఉన్నాడు. అరణ్యములో ప్రజలన్నారు, ఈ నిర్గమకాండం 16 అధ్యాయం 12 వచనం వచ్చే వరకల్లా, మోషే మేమేమయ్యా మొత్తము
ఆకాశం నుండి వచ్చే మన్నా తింటున్నాం. ఏదో రుచి లేదు, పసి లేదు. ఏమయ్యా మరి మా పండ్లకు, మా నాలుకలకు రుచి కావాలే, రుచి కావాలా. మేము మాంసం తినాలయ్యా. ఏడ్చినారు చాలామంది. మాంసం కొరకు ఏం చేసినారు? కుంటల దగ్గర కూర్చొని ఏడిచినారంట. అరే! మేము ఐగుప్తు దేశంలో ఉంటే యాదో వారానికోసారి ఇంత మటనో యాదో తిని పండి మంచిగా హాయిగా ఉంటుంటిం గదా! ఇవాళ ఆరాధన చేయమంటే ఆదివారం రారు చర్చికి. ఎందుకు? ఆడవాళ్ళకు మటన్ తయారు గావాలే, పిల్లలకు తయారు గావాలి, తృప్తిగా తినాలే, టీవీ చూడాలా. ఇవన్నీ విశ్వాసాలలో వస్తున్నటువంటి మార్పులు. నిజమైన దేవుడు మనలో ఉన్నాడు, మన కుటుంబంలో ఉన్నాడని ఆ ఆదివారం నాడు ఉపవాసం ఉండి ఆరాధన చేసే గుంపులు కొన్ని ఉన్నాయి. వాటిల్లో మనం ఉండాలి. దేవుని కార్యాలు మనలో ఉండాలంటే, మనం దేవుని కొరకు ఉండాలి. అప్పుడు మోషే వచ్చాడు. "ఏంది మీ సనుగుడ ఎందుకు ఇట్లా చేస్తున్నారు?" అంటే, "మాకు ఇప్పుడు మాంసం కావాలి." దేవుడన్నాడు, "ఎట్లా దేవా? వీళ్ళందరూ నన్ను చంపేటట్లున్నారు ఎట్లా?" అంటే, అప్పుడు దేవుడు వారి చుట్టూ బూరిపిట్టెలను ఉంచాడు. ఆ బూరిపిట్టలు కాల్చుకొని తినండి. ఒకరొకరు బూరిపిట్టలు పట్టుకొని తిని, ఆ పండ్లలో మాంసమంతా బయలు వెళ్ళింది. ప్రియులారా, శరీర అనుసారమైన మనస్సు దేవుని కార్యాలను గుర్తుపట్టదు. దేవుని కార్యాలు గుర్తుపట్టాలంటే, ఇవాళ నువ్వు శరీరేచ్ఛలను, శరీరానుసారమైన మనసును తీసివేయాలి. ఇవాళ దేవుడు మనతో ఉన్నాడని 1000 దినాలకు పైగా మనము ఈ యొక్క ప్రార్థనలు చేస్తూ ఉన్నామంటే, ఆయన కార్యాలు సమీపమై ఉన్నాయి, సమీపమై ఉన్నాయి. ఆయన కార్యాలను చూసే దినాలలో మనం ఉంటూ ఉన్నాం. దానిని మనం గుర్తుపట్టాలని మనవి చేస్తూ ఉన్నాను. అందుకని అంటాడు యెషయా గ్రంథం 45 వచనంలో, "నేనే యెహోవాను, మనుషులనందరిని నేను ఏర్పాటు చేసుకుంటున్నానని" దేవుడు అంటాడు. కాబట్టి ప్రియులారా, మనుషులను ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకొని సజీవుడైన దేవుడని ఆయన నిరూపించాడు. ఇవాళ మనము కూడా యేసయ్యను తెలుసుకోవాలి. ఎందుకు అనగా యేసుక్రీస్తు యెహోవా దేవుడు ఒక్కడే. యోహాను సువార్త 10 అధ్యాయము 38 వచనములు అంటాడు. తండ్రి నేను ఒక్కటే. నన్ను నమ్మినవాడు తండ్రిని చూస్తాడు. తండ్రిని చూచినవాడు నన్ను నమ్ముతాడు. తర్వాత 14:31లో ఏమంటాడంటే, ఆయన మాదిరిగా నీవు నేను తండ్రిని, క్రీస్తును ప్రార్థన చేస్తూ మన కార్యాలు మొదలుపెట్టాలి. ఎందుకొరకనగా ఆయన ఆజ్ఞలను మనము పాటించిన వారమవుతాం. తర్వాత యేసు ప్రభు ఈ లోకములో మనుషుల పాపాలను క్షమించే అధికారము కలిగిన వాడు. ఆయన మనుషుల పాపాలను క్షమించి ఆనాడు ఇశ్రాయేలీయులను తన దగ్గరకు చేర్చుకున్నట్లుగా ఇవాళ ప్రజలందరినీ మనుషుల పాపాలను క్షమించే దేవుడు. మత్తయి సువార్త 9 అధ్యాయం 6 వచనంలో అంటాడు, "నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుము, నీ పాపములు క్షమించబడ్డాయి." చుట్టూ జనాలున్నారు. చుట్టూ శాస్త్రులు ఉన్నారు. పరిసయ్యులు ఉన్నారు. ఆ మాటకు అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేమిటిరా! వీడు మనుషుడే గదా! మనుషుల పాపాలు క్షమించడానికి ఈయనకెక్కడిది అధికారము? ఒక అద్భుతమైన కార్యము సమాజములో, సంఘములో అది తెలియకుండానే పనిచేస్తూ ఉన్నది ఈ దేవుని సన్నిధి. ఇవాళ దేవుని సన్నిధి మన ప్రార్థనలో ఉండి పనిచేస్తూ ఉన్నది. అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయారు. అరే! ఈయన మనుషుల పాపాలు క్షమించడానికి అధికారం ఎవడిచ్చాడు ఈయనకు? యెస్. ఈస్ ఎ గాడ్. ఆయన దేవుడు. ఆయన అధికారం కలిగిన వాడు. ఇవాళ నిన్ను నన్ను నిలవబెట్టి ప్రార్థనలో పాల్గొనడానికి, వాక్యం చెప్పడానికి, ప్రజలను పురికొల్పడానికి చేస్తూ ఉన్నాడంటే ఆయన గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని గురించినటువంటి ఆ క్షమాపణ వాళ్ళు తెలుసుకున్నారు ప్రియులారా. అందుకనే యేసు ప్రభువుల వారు ఒక మాట ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 17 అధ్యాయం 23లో ఆ గొప్ప యాజకుని ప్రార్థన అంటారు దానిని. యాజకుని ప్రార్థన ఏమిటంటే, తండ్రి నేను నీవు ఒకటై ఉన్నాం. ఇవాళ ఈ ప్రజలు నేను వీరి కొరకు నా రక్తాన్ని, నా శరీరమును, నా ప్రాణమును ధారపోస్తున్నాను. వీరు నాలో ఉన్నారు. నీవు నేను ఒకటై ఉండులాగన ఈ సంఘము, ఈ ప్రజలు, ఈ సహవాసం మనలో ఉండేలాగన నీవు ఈ మనుషులను ప్రతిష్ఠించుము, పవిత్రపరచుము. ఈ గొప్ప ప్రార్థన 2000 సంవత్సరాల క్రితము మన ప్రభు అయిన క్రీస్తు మనిషి కుమారునిగా వచ్చి ఈ లోకములో చేశాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకములో కుడి పార్శ్వంలో ఉన్నాడు. నీవు నేను అక్కడికి వెళ్ళాలి. మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యమును చేరవలసి ఉన్నది. మనం అనేక కార్యములను చేసి మనుషులందరూ యేసు ప్రభు దేవుడు నిజమైన వాడని తెలుసుకునే కార్యాలను మొదలుపెట్టవలసిన గడియల్లో ఉంటున్నాం. కాబట్టి ఇవాళ వెయ్యో దినమున ఎన్నో ఎన్నో గంజిపేటలో మనం ప్రారంభించాం. యెస్. ఈ అది స్టార్ట్ చేసి ఇప్పటికి దాదాపు 700 దినాలయింది. 600 దినాలయింది.
మన్ 520. హ్మ్. ఇయాల మనుషులు తెలుసుకునేటట్లుగా అక్కడ మందిరము నిర్మించబోతూ ఉన్నారు. మనుషులు తెలుసుకునేటట్లుగా అక్కడ మన ఆస్తిని కాపాడబోతూ ఉన్నారు. మనుషులందరూ తెలుసుకోవాలి. నిజమైన దేవుడు ఉన్నాడు వీరి వెంబడి. నిజమైన కార్యములు జరుగుచూ ఉన్నాయి వీళ్ళ వెంబడి. వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు. వీరందరూ కూడా దేవుని యొక్క పరిచారకులు. వీరందరూ కూడా ఆస్తులను కాపాడే గుంపు. వీరందరూ నమ్మకమైన వారని మన ప్రజలు నమ్మాలి. కాన్ఫిడెన్స్ అంతా ఇవాళ మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే మనం చేసే గొప్పనైన రుజువుకరమైన పనులను మనము ప్రజల ఎదుట తీసుకొని వెళుతూ ఉన్నాం. అలాంటి అధికారాన్ని ఎవరు ఇచ్చారు కాదు. కమిటీ ఇచ్చిందని కాదు. అడక్ కమిటీ కాదు కానీ, అడక్ కమిటీని ప్రతిష్ఠించి, అడక్ కమిటీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి మన ముందున్నటువంటి యేసుక్రీస్తు మన ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. ఆత్మచేత ఎందరో నడిపించబడదరో వారందరూ దేవుని కుమారులని అనబడదురు. కాబట్టి ఇవాళ నీవు నేను కూడా ఆత్మచేత నడిపించబడుచున్నామని, ఆత్మ కార్యములు జరుగుతూ ఉన్నాయని, ప్రభు యొక్క పూర్వ వైభవాన్ని ప్రజల ఎదుట, మనుషుల ఎదుట రాబోయే దినాలలో మనం కూర్చోబెడతామని, అందుకనే ప్రియులారా ఇవాళ మున్సిపాలిటీలలో అధికారాలన్నీ కూడా అనుకూలమైన ప్రభుత్వాలకు ఏర్పాటు చేశారు. అనుకూలమైన ప్రభుత్వాలు క్రైస్తత్వాన్ని, విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్లే వారుగా ఉంచాడు. కాబట్టి ఇవాళ నీవు నేను కూడా ప్రభు కార్యాలు చేయడానికి ముందుకు వెళుదాం. నడుము కట్టుకుందాం. ఈ ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. ఈ జస్టిన్ అనే ఈ పాస్టరు అతి సామాన్యుడు. కానీ మంచి నిపుణత కలిగిన వాడు. మోటార్ రివైండర్. ఆయన మోటార్లను రివైండ్ చేస్తే బావి దగ్గరికి వెళ్లి తీసుకొచ్చి రివైండ్ చేసి వాళ్ళకు మోటార్ అప్పగిస్తే సంచుల కొద్ది ఒడ్లు పంచేవారు. కుమారులను కలిగి పరిచర్యను కురుమూర్తి ఎంపీ సంఘానికి చైర్మన్‌గా ట్రెజరర్‌గా ఉండి పనిచేసిన వాడు. తనలో ఒక ఆశ వచ్చింది ఏమిటంటే, నేను పరిచర్య చేయాలి. చదువు రాదు. నేను పరిచర్య చేయాలి. అక్కడ ఉన్న స్థానిక పాస్టర్ ద్వారా వాక్యం నేర్చుకొని, కేఆర్ బెంజమిన్ గారితో పొలములో కొన్ని రోజులు పనిచేసి ముదిరేడిపల్లెలో, అక్కడి నుంచి వాక్యం నేర్చుకొని నేను సేవకుని కావాలని ఫీల్డ్‌ను సంప్రదించినప్పుడు ఎంబీ చింతకుంట ఫీల్డ్ ఆయనను ఒక సేవకునిగా కమిషన్ ఇచ్చి సంఘాలలో పని చేయడానికి పెట్టారు. అధికారిగా పెట్టారు. ఫీల్డ్ అధికారిగా. తర్వాత కాపరిగా పెట్టారు. ఇవాళ కొత్తపల్లి గలిలయ సంఘములో కట్టినాడు ఆయన. ఆ సహవాసములో వెళ్ళి సంఘాన్ని నిర్మించి, అక్కడి నుంచి లక్ష్మీదేవిపురం వెళ్ళి అక్కడ సంఘాన్ని నిర్మించి, అతి సామాన్యమైన అన్యుడు అని అన్నారు నిన్న. సాక్ష్యం చెప్పేటప్పుడు ఏమన్నారు? అతి సామాన్యమైన అన్యుడు. యేసులోనికి వచ్చి యేసు కార్యాలు చేసి నిజమైన దేవుడు ఈ కార్యములలో ఉన్నాడని రుజువు చేశారు. చూడండి ప్రియులారా, మనము గొప్ప పని మొదలుపెట్టుకున్నాం. గొప్ప కార్యం. మిషన్ పూర్వవైభవం అంటే నాట్ ఎ జోక్. గొప్ప కార్యం. దీనిని మనం రుజువుపరచాలి. అందుకు కావలసినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా సేకరించబడ్డాయి. అందుకు కావాల్సినటువంటి క్రియలన్నీ కూడా ప్రజలందరికీ తెలిసిపోయినాయి. ఇవాళ అడక్ కమిటీ వచ్చి ఏదో చేస్తారు, మంచి పనులు జరుగుతున్నాయని చాలామంది మనతో కలిసి నడుస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు మన పనులను దీవించి, ప్రజలందరికీ బయలుపరిచి, ఆశీర్వాదకరంగా ఉంచాలని కోరుచు ఈ కొద్ది సమయాన్ని ముగిస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ.